ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం ఒకసారి ఒకళ్ళు చదవండి, మిగతా వారందరం విందాం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను, అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. ఆమెన్ చెప్పండి. రైట్. ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. వినండి శ్రద్ధగా. ఇక్కడ ఎవరి గురించి మాటలు రాయబడ్డాయి అని ఆలోచన చేస్తే రాహేలు. చెప్పండి, ఎవరమ్మా? రాహేలు. యాకోబుకు అసలు నచ్చినటువంటి వారంటూ ఎవరైనా ఉన్నారు అని తన జీవితంలో ఎవరంట? రాహేలు. అసలు లెక్క ప్రకారంగా రాహేల్ని ముందుగానే చేసుకోవాలి వివాహం. కానీ ప్రేమికులారా, అక్కడున్న సాంప్రదాయం, అక్కడున్నటువంటి ఆచారం ఏంటంటే ఇంట్లో మొదట పెద్దవాళ్ళకి కాకుండా చిన్నవాళ్ళకి ఏం చేయరంట? వివాహం చెయ్యరు. సో ఇప్పుడు లాబాన్ ఏమన్నాడంటే, యాకోబు 1+1 ఆఫర్ ఇస్తా నీకు. ఏంటంటే గమనించు, ఈ రాహేలుతో పాటు ఏం చేశారంటే ఆ లేయాను కూడా తీసుకొచ్చి జతగట్టాడు. ఎవరికి? యాకోబుకి. లేయా ద్వారా దేవుడు 6 ప్రమిదల కుమారులుగా ఇచ్చాడు. ఎవరికి? లేయాకి. వాళ్ళ పేరు తెలుసా? రూబేను, షిమియోను, యూదా, లేవి, ఇంకా ఇసాకారు, జెబులోను. ఎంతమంది? 6 సంతానం ప్రమిదల ప్రభు లేయా ద్వారా అనుగ్రహించాడు. మరి రాహేలుకి ఎంతమంది పుట్టారండి? ఇద్దరు. ఏశావు, ఇక్కడ మనం చదువుకున్న బెన్యామీను. ఇంకా తర్వాతకి 2 ఉపపత్నులు ఉన్నారు. ఎవరికి? యాకోబుకి. బిల్గా, షిల్హాన్ ఒక 2 ప్రమిదల 2 ఉపపత్నులు ఉంటారు యాకోబుకి. వాళ్ళ ద్వారా ఒక్కొక్కరికి 2 మొత్తం 12 మంది. ఎవరికి? యాకోబుకి. యాకోబుకు కుమార్తె ఉంది. ఆమె పేరు ఏం పేరు? దీనా. ఇప్పుడు గమనించాలి, ఈ 12 మంది కుమారుల్లో 2 కుమారులు ఎవరికి పుట్టినవారంటమ్మా? రాహేలుకు పుట్టినవారు. రాహేలు ఎక్కడ చనిపోయిందంటే ఎఫ్రోత్ అనేటువంటి ఆ మార్గంలో చనిపోయింది. అక్కడ ఆమెను ఏం చేస్తారంటే సమాధి చేస్తారు. ఇప్పటికి ఇశ్రాయేల్ దేశంలో ప్రమిదల హెబ్రోను అనే ప్రాంతం ఉంది. అది చాలా ప్రమిదల ప్రాముఖ్యమైనటువంటి స్థలం. ఎవరు అక్కడికి వెళ్ళొచ్చినా ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఏంటంటే చూసి వస్తారు. ఎందుకు ఆ ప్రాంతానికి అంత ప్రాముఖ్యత అంటే అక్కడ పితరుల సమాధులు ఉన్నాయి, మన పూర్వీకుల సమాధులు ఉన్నాయి. ఎవరివి? అబ్రహాము సమాధి ఆడే ఉంది, యాకోబు సమాధి ఆడే ఉంది, ఇస్సాకు సమాధి ఆడే ఉంది. ఈ యేసోపు కూడా ఏమంటాడు చెప్పాలా? ముందస్తుగానే నేను చనిపోతాను, ఇక్కడ నన్ను పాతి పెడతారు, ఒకరోజు దేవుడు ఇదే ఐగుప్తు నుంచి ఏం చేస్తాడు? మిమ్మల్ని విడిపిస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే నా ఎముకలు తీసుకొని వెళ్ళి అక్కడ ఎక్కడంటాడు? హెబ్రోన్లో సమాధి చేయమంటాడు. లేయా సమాధి ఆడే ఉంది. రాయలేమో ఎఫ్రోత్ మార్గంలో ఆమె చనిపోతే అక్కడే ఆ యెరూషలేము కొంత దూరంలో ఆమెను పాత పెడతారు. కానీ గమనించండి, ఇప్పటికీ ఆ ప్రాంతం పాలస్తీనా దేశం వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్న కొన్ని నియమాలు, కొన్ని ఒప్పందాలు జరగటం వల్ల ఆ హెబ్రోను ఇప్పటికీ పాలస్తీనా దేశంలో ఉన్న ఆ పాతి పెట్టినటువంటి ఆ పూర్వీకుల ప్రమిదల సమాధులకి ఇప్పటికి ఇశ్రాయేలు వారు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఇవ్వడమే కాకుండా అక్కడ వారు సైన్యాన్ని పెట్టి పహారా కాస్తూ ఉంటారు. అంత ప్రాముఖ్యమైన స్థలం ఏది? ఏదంటమ్మా? హెబ్రోను. చెప్పండి, ఏం పేరమ్మా? హెబ్రోను. అయితే ఇప్పుడు ఈ రాహేలు ప్రమిదల బెన్యామీనికి జన్మనిస్తున్న సమయంలో ఆమె చాలా విపరీతంగా ప్రమిదల మరి కారణం ఏంటో తెలవదు, కానీ మొత్తానికైతే ఆ కుమ్మాడికి జన్మనిచ్చినాక పెట్టిన పేరేం చెప్పాలంట అండి? బెనోని. చెప్పండి, ఏం పేరు పెట్టిందంట? అదే చెప్పాలి, ఏం పేరు పెట్టింది? బెనోని. ఇప్పుడు ప్రమిదల ఈమె ఈ పేరు పెట్టేసరికల్లా ఎందుకు ఆ పేరు పెట్టిందంటే బెనోనికి అర్థం ఏంటంటే సన్ ఆఫ్ సారో, దుఃఖపుత్రుడు అని అర్థం. చెప్పండి, ఏంటంటే దుఃఖపుత్రుడు అంటే ఆ బాబుని ఎత్తుకొని, అరే నువ్వు జన్మ నీకు ఇచ్చావు కానీ, నువ్వు భూమి మీదకి వచ్చావు కానీ నేను చాలా దుఃఖముతో నీకేమిచ్చానంటే జన్మనిచ్చాను, బాధతో నీకు ఇచ్చాను, నాకు పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా ఉన్న ఈ సమయంలో నేను నీకు జన్మనిచ్చానని, బాబు నేను దుఃఖముతో నిన్ను అన్నాను కాబట్టి నీ పెట్టే పేరు ఏంటంటే ఏం పేరు?
బెనోని అని పేరు పెట్టింది. ఇది విన్న యాకోబు గమనించండి, ఆ పేరు వద్దు. ఏ పేరు? దుఃఖపుత్రుడుగా ఆ కుమారుడు ఉండటానికి వీల్లేదని ఆ పేరును కాస్త ఏం చెప్పాలంటండి, బెన్యామీనుగా మార్చాడు. చెప్పండి, ఏ పేరంట? బెన్యామీన్. అంటే తన ఉద్దేశం ఏంటంటే బ్రతికినంత కాలం ఈ వ్యక్తి ఏంటంట దుఃఖపుత్రుడుగా ఉండొద్దు అని చెప్పి ఆ పేరు మార్చి బెనోని కాస్త ఏంటంట బెన్యామీన్ అని పేరు ప్రేమికులారా యాకోబు పెట్టడం జరిగింది. బెన్యామీన్కి అర్థం ఏంటి అని అంటే కుడి చేయి పుత్రుడు. చెప్పండి, ఏం పేరంట? కుడి చేయి పుత్రుడు. ఇంగ్లీష్లో ఒక దగ్గర ఉన్న సన్ ఆఫ్ సపోర్ట్, సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనే మాట ఇతను గురించి రాయబడు. కుడి చేతి పుత్రుడు అని ప్రేమికులారా బెన్యామీన్కి పెట్టడం జరిగింది. అంటే ఇతడు నాకు సహకారిగా ఉంటాడు, రాగల తరాలకు సహకారిగా ఉంటాడు, ఒక సపోర్టుగా ఉంటాడు, ఒక స్ట్రెంగ్త్గా ఉంటాడు, సహకారిగా ఉంటాడు, ప్రజలకు మేలు చేస్తాడు, దేవుని యొక్క విధానములో ప్రవీణులు నడిపించబడే ఆ క్రమంలో ఇతడు ఒక సహకారిగా ఉంటాడు అన్న ఒక ఆలోచన ఎరిగి దూరదృష్టి గలవాడై, ఎవరైనా యాకోబు దూరదృష్టి గలవాడై ప్రవచనానుసారంగా వాళ్ళమ్మ అప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రేమికులారా బెనోని అని పేరు పెట్టిన ఆ పేరును ప్రేమికులారా తొలగించి బెన్యామీన్ అని పెట్టాడు. హల్లెలూయా. వినండి, తల్లపైకెత్తి ప్రేమికులారా నాకెళ్ళి ప్రేమికులారా చూడాలి. ఇప్పుడు ప్రేమికులారా బైబిల్లో ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎబ్బేజ్ కూడా వాళ్ళ అమ్మ ఏం పేరు పెట్టింది? ఎబ్బేజ్ అని పెట్టింది. ఎబ్బేజ్కి అర్థం ఏంటి? వేదన. అతను కూడా వేదన అని పేరు పెట్టింది. ప్రేమికులారా ఆ వ్యక్తి ఈ వేదన తొలగిపోవటానికి పరిష్కారం ఏంటో కనుక్కున్నాడు. ఎవరైనా? ఎబ్బేజు. ఈ వేదనగానే ఉండాలి, ఇట్లనే బతకాలని కోరుకోవాలి. ఎవరైనా? ఎబ్బేజు. ఈ వేదనకు పరిష్కారం ఏంటో అన్వేషించాడు. అన్వేషణలో తెలిసిందని చెప్పాలా, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే తప్ప నా బ్రతుకు మారదు అనుకొని ప్రభు సన్నిధికి వచ్చి 4 రకాల ప్రార్థనలు చేస్తాడు. ఏంటా ప్రార్థనలు? 1 నన్ను ఆశీర్వదించు, నన్ను విశాలపరచు. 3 ఏంటంట కీడు రాకుండా తప్పించు. 4 నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఈ ప్రార్థన ఎబ్బేజు చెయ్యగా గమనించండి, దేవుడు అతని ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంగమా గమనించాలి, మన దైనందిన జీవితంలో మనం కూడా దుఃఖపుత్రులం ఒకప్పుడు. అటు కుటుంబానికి దేవుడికి, పాప జీవితంలో ఉన్నవారందరూ, దేవుని ఎరగనటువంటి వారందరూ కూడా గమనించండి, దుఃఖ జీవితం లేకుంటే దుఃఖమును కలిగి లేకుంటే ప్రేమికులారా దుఃఖముతో నడిపించబడేటువంటి ఆ వ్యక్తిత్వం దేవుళ్ళలోనికి రానంత వరకు మనకుంది. కానీ ప్రభు దగ్గరకు వచ్చినాక చాలామంది బ్రతుకుల్లో ప్రభు మార్చాడు. నమ్ముతున్న వారు స్తోత్రాలు చెప్పండి. చాలామంది జీవితాలను దేవుడు బలపరిచాడు. చాలామందిని దేవుడు ప్రేమికులారా ఎలా మార్చే చెప్పాలా, ఎలా చూడాలనుకుని చెప్పాలా మనందరినీ కూడా, నువ్వు నేను రాగల కాలంలో ఒక సహకారులుగా ఉండాలని. ప్రేమికులారా దేవుడి యొక్క రాజ్య విస్తరణలో ప్రేమికులు మీరు ఒక బలవంతులుగా ఉండాలని, ప్రేమికులారా మీరు శక్తివంతులుగా ఉండాలని, మీ ద్వారా రాజ్య విస్తరణ జరగాలని, ప్రేమికులారా మేలులు అనుభవించగలిగే ఆ పరిస్థితి పరిచర్యకు ఉండాలని దేవుడు మనందరినీ కూడా గమనించండి కుడి చేతి పుత్రుడుగా ప్రభు చేసుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు వీళ్ళ పేర్ల నుంచే 12 గోత్రాలు వచ్చాయి. అవునండి, వీళ్ళ పేర్ల నుంచి ఏమొచ్చినాయి? 12 గోత్రాలు. రూబీనికి ఏ గోత్రం వచ్చింది? రూబేనీయులు. ఇంకేనంట లేవీకి ఏమొచ్చినాయి? లేవీలు. ఇంకా యూదాకి ఏమొచ్చినాయి? తర్వాతకి బెన్యామీయులు అనే గోత్రం వీళ్ళ పేర్ల నుంచే రావటం అనేటువంటిది మనం చక్కగా ప్రేమికులారా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీరి గురించి ఆలోచిస్తే, బెన్యామీయుల గురించి ఆలోచిస్తే, వారి గురించి మనం ప్రేమికులారా అన్వేషణ చేస్తే వారు ఎలా వారి దైనందిన జీవితాలు రాగల కాలములో ఎలా చక్కగా వారు ప్రేమికులారా ఈ పేరుకు తగినట్లుగా జీవించినట్లుగా, ఈ పేరులో ఉన్న సార్థకతను వారు నెరవేర్చినట్లుగా, ఈ పేరులో ఉన్నటువంటి ప్రేమికులారా ఆ విశిష్టతను గ్రహించి ఎలా మారిపోయారు చెప్పాలంటే, వీళ్ళు రాను యాకోబు ఏ పేరైతే పెట్టాడో ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని ప్రేమికులారా బెన్యామీలు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఎటు చెప్పాలంటే అండి, వారు ఒక యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారంట, యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వారంట. ఇంకా చెప్పాలంటే ప్రేమికులారా, ఎక్కువ సైన్యం ఇశ్రాయేలుకు సైన్యంగా ఒకవేళ ఉండాలంటే ఏ గోత్రములు ఉన్నవారిని తీసుకోరంట, ఎక్కువ శాతం ఆ ప్రేమికులారా బెన్యామీన్ గోత్రములో నుంచి ఎక్కువ మంది సైనికులు తీసుకుంటారంట. అల్పగోత్రమైన ప్రేమికులారా, ఆ యొక్క ప్రేమికుల గోత్రం చిన్న మిక్కిలి అల్పమైనప్పటికీ కూడా యుద్ధానికి అనగా లేకుంటే ఒక సైన్యములో చేరాలంటే ఈ బెన్యామీన్ గోత్రములో ఉన్నటువంటి వారిని ఎన్నుకునేవారంట, బెన్యామీన్ గోత్రములు ఉన్నటువంటి వారిని ఏర్పాటు చేసుకునేవారంట. సో అలా వీరు రాగల కాలములో నిజంగానే వారు కుడి చేతి ప్రేమికుల పుత్రులుగా, ఇంకా చెప్పాలంటే అనేకులు బలపరిచినట్లుగా, అనేకులను ఆదుకున్నట్లుగా, అనేకులకు సహాయం చేసినట్లుగా, అనేకులకు ప్రేమికుల ఉపయోగకరంగా ఉన్నట్లుగా ప్రేమికులారా దూరదృష్టితో ప్రవచనాత్మకంగా యాకోబు రాగల కాలములో వీరి ద్వారా దేవుడి ప్రజలకు సహాయం అందాలి, దేవుడి ప్రజలు దీవించబడాలి, దేవుడి ప్రజలు ఆశీర్వదించబడాలని ప్రేమికులారా రాహేలుకు పుట్టినటువంటి ఎవరైనా బెన్యామీన్ను ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వీరు యుద్ధ నేర్పరితనం కలిగిన, ఇంకా చెప్పాలంటే ఒడిశాలో 2 చేతులు తీసుకుంటారంట. వాళ్ళ గురించి చదువుతుంటే ఏంటంట, ఒడిశాలు ఏంటంటే 2 చేతులతో విసరగలిగి ఏంటంట నైపుణ్యత కలిగినటువంటి వారు. మనం ఎక్కువగా ఏ చేతిని ఎక్కువ ఉపయోగిస్తాం? మనం కుడి చేయి ఎక్కువగా ఉపయోగిస్తున్నామంటే ఈ ఎడం పక్కన ఉన్న బ్రెయిన్ చాలా గట్టిగా పనిచేస్తున్నట్టు, ఇటు పక్కది బాగా పనిచేయటం బట్టే ఈ చెయ్యి బాగా పనిచేస్తుందంట. లెఫ్ట్ హ్యాండ్ కనుక పనిచేయాలంటే ఇటు పక్క బాగా పనిచేయాలి. ఏంటిది అమ్మా చెప్పండి? ఈ బ్రెయిన్ ప్రైవేట్లో లెఫ్ట్ హ్యాండ్ ఒకవేళ వాడుతున్నామంటే నీకు ఇటుపక్క బ్రెయిన్ ఏంటంటే చాలా ఇటుకంటే ఎక్కువగా బాగా ప్రైవేట్లో బలంగా ఉందని అర్థం. రైట్ హ్యాండ్తో కనుక వాడితే ఇటుపక్క బుర్ర ఏంటంటే చాలా తక్కువ, దీనికంటే ఎక్కువగా పనిచేస్తున్న అర్థం. కొంతమంది 2 చేతులు రాయగలిగే తలాంత్ ఉంది, 2 చేతులతో రాస్తారు, ఇటు రాస్తారు. దాంట్లో మన మహాత్మా గాంధీ గారు రాస్తారంట. ఎవరైనా మన మహాత్మా గాంధీ గారు ప్రైవేట్లరా స్వాతంత్ర ఏంటంటే సమరయోధుడు, భారతదేశానికి ఏం తీసుకొచ్చిన వాడు, ప్రైవేట్లర్ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి 2 చేతులు రాయగలిగేటువంటి తలాంత్ ఉందంట. అంటే ప్రైవేట్లో అతని బ్రెయిన్ చాలా బలంగా పనిచేస్తున్నట్టు, ఇటుపక్క అది డాక్టర్లు నిర్ధారించినటువంటి మాట. ఇంకా చెప్పాలంటే కొందరు 2 చేతులతోనే కాదు 2 కాళ్ళతో కూడా రాసేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రైవేట్లో 2 చేతులతో ప్రైవేట్లో చిత్రపటాలు కూడా గీసేవాళ్ళు ఉన్నారు. 2 కాళ్ళతో 2 చేతులతో 2 కాళ్ళతో కూడా చిత్రపటాలు గీయగలిగేటువంటి ప్రైవేట్లరా ఏంటంట చక్కగా ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మనమే ఒకవేళ ఒక ప్రైవేట్లరా ఫోకస్గా మన చేతితో ఒక ఫోటో ఎవరిదైనా దించాలన్నా ఏదైనా చేయాలన్నా వాళ్ళకే నేనేనా అన్నట్టుగా ఉంటుంది. మనం ఏమైనా ఫోటో గీస్తే అట్టుంటుంది. మన చేతితోని ఫోకస్గా ఒక ఫోటో తీయాలంటే, ఒక ఫోటో దించాలంటే కొంతమందికి రాదు కూడా, నేనేనా అన్నట్టుగా ఉంటుంది. కానీ అలాంటి ప్రైవేట్లరా చక్కటి నైపుణ్యత కలిగినటువంటి వారు ఎవరాలంట బెన్యామీనులు. స్తోత్రాలు చెప్పండి. అయితే గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న కొలది కొన్ని విషయాలు మేము ముందుస్తాను. బెన్యామీను అనేటువంటిది అంశం, వాళ్ళ లక్షణాలు. ప్రైవేట్లరా బైబిల్లో చాలామంది బెన్యామీనులు ఉన్నారు. వాళ్ళ పేర్ల దగ్గర బెన్యామీను గోత్రానికి చెందిన వారిని కూడా రాయటం జరిగింది. వాళ్ళందరూ గురించి చెప్పడానికి ఇప్పుడు మన సమయం లేదు, కానీ కొన్ని విషయాలు మీకు నేను తెలియజేసి వాటిలో ఉన్న ఆధ్యాత్మికమైన సిరులు ఏంటో మనం అందరం సంపాదించుకుందాం, ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వారి జీవితాలు మనం క్షుణ్ణంగా గమనించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడినై ఉన్నాడో వారి ద్వారా, వారి నుండి అనే విషయాలు మనం అందరం కూడా కనిపెడుతూ ప్రైవేట్లరా దేవుడు మాటలు మనం అందరం విందాం. ప్రైవేట్లరా చాలామంది ఉన్నారు, నేనెంచుకున్నా మీకు నేను వివరించాలనుకుంటున్నటువంటి ప్రైవేట్లరా కొందరు బెన్యామీన్లో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. 1 శామూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూద్దాం. శ్రద్ధగా విందాం. 1 శామూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనమా? ఓకే. కీషు అను భాగ్యవంతుడు ఒక బెన్యామీనీయుడు. స్తోత్రాలు చెప్పండి. మొదటి వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరంటమ్మా? తలపైకి ఎత్తాలి. ఇతని గురించి ఇంట్రడక్షన్ ఏంటి, ఇతని డిస్క్రిప్షన్ ఏంటి? కూషుడు. ప్రైవేట్లరా కూషు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి భాగ్యవంతుడంట. ఇంకంతేకాదు, ఆ వ్యక్తి ఎవరంటండి?
బెన్యామీయుడు అని చెప్పండి. ఏంటంటే బెన్యామీయుడు. కీషు, కీషు అని అర్థం ఏంటంటే విల్లు. చెప్పండి ఏంటంటే కీషు అంటే ఏంటి? విల్లు. ప్రేమిట్ల రంబుల పొది, విల్లు వెనకట్లు యుద్ధానికి వాడేవాళ్ళు. ఇప్పుడంటే AK-47 ఇంకా రైఫల్స్ ఇంకేదో ప్రేమిట్లరా అణుబాంబులు ఆటం బాంబులు అయ్యో యుద్ధానికి. ఇప్పుడు ప్రేమిట్లరా యుద్ధానికి వెళ్తే ఇలాంటివి వాడుతుంటారు. కానీ వెనకట్లో ఒకవేళ యుద్ధానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రేమిట్లరా ఏమన్నా చెప్పాలా? ఖడ్గము, ఈట, ఇంకా విల్లు, అంబుల పొది, ప్రేమిట్లరా స్పారోస్, బాణాలు ఎక్కువగా ఆ రోజుల్లో యుద్ధానికి వాడేవారు. ఇప్పుడు ప్రేమిట్లరా కీషు అనేటువంటి ఇక్కడ ఈ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇతడు ఎవరంట? బెన్యామీయుడు. అతని తండ్రి పేరు కూడా రాయబడి ఉంది. ఏంటా పేరు? అయింది చెప్పండి. ఏం పేరు అమ్మా? ఆయన పేరు అబిగయేలు. చెప్పండి ఏం పేరు? అబియేలు. అబియేలు అంటే గమనించండి ప్రేమిట్లరా, దేవుడు నా తండ్రి. చెప్పండి దేవుడు. చెప్పండి దేవుడు నా తండ్రి. అబ్బా అంటే అర్థం ఏంటి? తండ్రి. ఏల్ అంటే దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు నా తండ్రి అని అర్థం. హల్లెలూయా. వినండి ప్రేమిట్లరా, బైబిల్లో ఈ బ్యూటీ మనకు కనపడుతుంది. ఒక వ్యక్తిని గురించి రాసినప్పుడు ఆ వ్యక్తి యొక్క తరాలు కూడా రాయటం జరుగుతూ ఉంది బైబిల్లో. ఆ వ్యక్తికి ఈ కుమారుడు పుట్టాను, ఈ కుమారుడికి ఏనంట మరొక కుమారుడు పుట్టిన. ఒక ప్రేమిట్లరా కొన్ని తరాల గురించినటువంటి కొన్ని విషయాలు బైబిల్ అక్కడక్కడ అందరి గురించి రాయబడదు, కానీ కొందరు గురించి మాత్రం విశేషంగా ప్రేమిట్ల రాయబడుతూ వచ్చింది. ఎందుకు దేవుడు రాస్తున్నాడని గల కారణం ఏంటని ఆలోచన చేస్తే దాంట్లో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇది ప్రేమిట్లరా దీంట్లో ఉన్న మనుషులు కానీ దీంట్లో ఉన్నటువంటి స్థలాలు కానీ పురాతనమైన మనుషులు కాదు, కల్పిత కథలు కాదు, కల్పన కథలు కాదు. ఖచ్చితంగా ప్రేమిట్లరా దీంట్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు భూమి మీద నిజంగానే జీవించిన వారని అర్థం. హల్లెలూయా. నిజంగానే ఈ లోకములో ఒకప్పుడు వారు బ్రతికిన వారని అర్థం. బురదల్టానికి లోకములు ఎంతమందో ప్రయత్నం చేస్తారు. ఇదేదో ఏంటంట ప్రేమిట్లరా దీంట్లో మార్పులు చేర్పులు జరిగాయని, ప్రేమిట్లరా ఎన్నెన్నో రకరకాలుగా భయంకరంగా లేనిది ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా రాశారని ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. కానీ ఎప్పుడు ఇది బైబిల్ ఈ రోజు వరకు అండి వచ్చిన కాను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గమనించండి మార్పులు కానీ చేర్పులు కానీ జరగలే. ఈ గ్రంథంలో ఎన్నో పుస్తకాలు ఏం జరుగుతున్నాయి? మార్పులు. చెప్పడమా మార్పులు. కానీ ఈ గ్రంథానికి ఇప్పటి వరకు గమనించండి, దీంట్లో తప్పు పడదాం అనుకున్న వాళ్ళు కూడా వారి తప్పును బయటపెట్టిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. అది ఎప్పుడే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఈ ఫీలింగ్ ఉండాలండి. నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావా, యూ షుడ్ ఫీల్ వెరీ గ్రేట్ అన్నమాట. ఎంత ఉందాతనంగా నువ్వు భావించి చెప్పాలి. నువ్వు సిగ్గుపడతావు కానీ దేని పట్టుకోవడానికి, దేన్ని ఇది ఎవరు కనిపించకుండా నువ్వు పట్టుకొని వెళ్తుంటావు. కానీ ఫీల్. నేను చెప్పేది ఏంటంటే గమనించండి, టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్. ఇది ఒక గొప్ప ధన్యతగా నువ్వు చూడు దీన్ని ఇది గొప్ప భాగ్యముగా నువ్వు చూడు. ఎందుకంటే నువ్వు నేను ఏ ఆలోచనతో నడిపించబడాలి చెప్పాలా? ఇది సత్య గ్రంథం. దీంట్లో రాయబడ్డ ప్రతి మాట సత్యమైనది. దీంట్లో ఉన్న మాటలు యథార్థమైనవి. దీంట్లో కలిపి చెరిపి రాసినటువంటి మాటలు కానే కాదు. ఖచ్చితంగా ఇవి ఒకరోజు బైబిల్లో పొందపరిచిన వ్యక్తులు కానీ స్థలాలు కానీ చరిత్రలో ఉన్నాయి అని గర్వంగా చదవండి సంగమా. దీన్ని గర్వంగా పట్టుకొని తిరగండి దీన్ని. కానీ చాలామంది నేను చెప్పాలా, అదేంటది అయ్యా వాట్ ఇస్ దిస్ మీకు కనపట్లా? ఇదేంటి దాచుకొని చాలా గర్వంగా మోయండి దీన్ని చాలా గర్వంగా పట్టుకోండి సంగమా. అసలు ఎందుకు దేవుడు మనకు బైబిల్ చెప్పుకున్నాడు? నా డౌట్ బ్యూలా బైబిల్ ఎందుకు ఇచ్చిన ప్రభు మనకి? వై గాడ్ గేవ్ దిస్ బైబిల్ 66 బుక్స్ సమాహారం ప్రేమిట్లరా ఒక గ్రంథంగా చేర్చి ఎందుకు మనకి ఇచ్చాడు దేవుడు? మనకి బాగా టైం ఎక్కువైపోయింది, టైం పాస్ చేయడానికి ఇచ్చాడు దేవుడు దీన్ని. చెప్పండమ్మా, టైం ఎక్కువైపోయింది మనకి. టైం ఎట్టగా పొద్దుపోవట్లే కదా.
ఇదే చదివితే టైం ఏమైపోయిందని అన్న ఉద్దేశమా స్టీఫెన్? దీంట్లో చరిత్ర ఉంది అన్నంత మాత్రం ఈ చరిత్ర పుస్తకం కాదు ఇది. దీంట్లో సైన్స్ ఉంది అంత మాత్రమే సైన్స్ పుస్తకం అని కాదు. దీంట్లో పిరమిడ్లారా పురాతపు శాస్త్రాలు ఎన్నో రుజువులతో ఉన్నాయి. అట్లని పిరమిడ్లారా ఇవి ఆర్కియాలజీ సంబంధించిన పుస్తకం కాదు. అన్నిటికంటే బియాండ్. ఎందుకు దేవుడు మనకి గ్రంథం ఇచ్చాడు చెప్పాలా? తల్లపైకి ఎత్తండి. ఆయన ఎవరో, ఆయన ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకోవటానికి, ఆయన గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకోవడానికి, ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవడానికి, ఆయన సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకోవడానికి, ఆయన ఔన్నత్యం ఏంటో నువ్వు తెలుసుకోవడానికి, ఆయన ఎలాంటి వాడు నీకు అర్థం కావడానికి. అందుకు దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు పిరమిడ్లరా. అందుకు దేవుడు మనకి గ్రంథాన్ని, దీని కొరకు ఎంతమందో ప్రాణాలు పిరమిడ్లరా అలా తునప్రాయంగా ఎంచుకున్నారు. నీ యొద్దకు రావటానికి ఇది ఏంటంట, సత్యం అందరి చేతుల్లో ఉండాలి, సత్యం అందరికి ఏంటంట బోధపడాలి, సత్యం అందరూ గ్రహించాలన్న ఒక ఉద్దేశంతో ఇది పిరమిడ్లరా రాకుండా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా క్రైస్తవ పిరమిడ్లరా విరోధమైనటువంటి దేశాల్లో కూడా ఈ రోజు ఈ గ్రంథం వెళ్ళిపోయింది. సంగమా ఈ గ్రంథం పిరమిడ్లరా ఈ రోజు చైనా రాగల కాలంలో ద బిగ్గెస్ట్ క్రిస్టియానిటీగా మారబోతుంది. చైనా ఈ రోజు అసలుకైనా విప్లవాత్మక ఉద్యమం జరుగుతుంది. సంగమా ఒక నాస్తిక దేశం అది. ఒక పిరమిడ్లరా సిపిఎం భావజాలాలతో ఉన్నటువంటి వారు, దేవుడు అంటే ఏంటంటే అసలు ఏమాత్రం కూడా నమ్మనటువంటి వారు ఈరోజు అలాంటి ప్రాంతాల్లో గొప్ప ఉద్యమం జరుగుతుందంటే గమనించండి పిరమిడ్లరా, ఇది మామూలు గ్రంథం కాదు. ఇది నార్త్ కొరియా కూడా గమనించండి. కొన్ని సంవత్సరాలు ఎప్పుడో ఒక వ్యక్తి మందిరం కడితే మొన్న రీసెంట్గా అదే ప్రాంతంలో మందిర ప్రతిష్టత ప్రారంభించి మందిరాన్ని ప్రతి ఆదివారం జరిపిస్తున్నాడు. అక్కడ ఎవరు అక్కడ ఉంది? కిమ్ గారు తెలుసుగా. ఆ వ్యక్తి ఎలా లేదు గమనించండి. దీని కొరకు ప్రాణాలు సైతం పనంగా పెట్టానికి అర్థం కావట్లేదు. ద వాల్యూ ఆఫ్ దిస్ బైబిల్. హల్లెలూయా. నాకు అర్థమవుతున్న స్తోత్రాలు చెప్పండి. నాకు నిజంగా మనసుపూర్తి చెప్పాలి. నాకు బాగా అర్థమైంది అయ్యా దీని గ్రంథం యొక్క విలువ అన్నవారందరూ. ఏం చేయాలి మరి దాని విలువ తెలిసినప్పుడు ఏం చేయాలి? చదవండి. నాకు విలువ నాకు తెలుసు అయ్యారని నువ్వు తీసుకెళ్ళి ఏంటంట అటుకు మీద పెడితే ఎప్పుడో వారం ఒకసారి వచ్చినప్పుడు ఏంటంట ఇది మేము చదివేది కాదు, అయ్యగా చదివి మాకు చెప్పే గ్రంథం, అసలు మాకు ఇది ఏ మాత్రం కూడా ఏంటంట సంబంధం లేదని అనుకో మాకండి. చెప్తున్నాను, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు చేయనదంతయు సఫలం అవ్వాలంటే ఒక దాంతో దేవుడు ముడిపెట్టాడు. నువ్వు చేయనదంతయు అంటే అర్థం ఏంటి? యా జోను, నువ్వు చేయనదంతా ఏమవుతుందంట అవ్వాలంటే ఏం చేయాలంట? కండిషన్ ఏంటి? బిలా ఏంటారా కండిషన్ ఏంటి? ధ్యానం చదవటం కాదు, అందరూ చదువుతారు ఎవరికి ఇచ్చినా. ఏం చేయాలంటే దాన్ని పాండరింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కూర్చుంటే గంటలు పోవాలి. కూర్చుంటే ఏంటన్నా మనకు అదంతా ఓపిక ఉండదు. వేరే కాడ మాత్రం వద్దనుకుండా గంటల తరబడి ఏంటిది సొల్లు కట్టడానికి. ఏ సొల్లు తెలుసు మీ అందరికీ. ముసలమ్మ ముచ్చట్లు పెట్టామంటే ముందుంటాం మనం. అసలు నువ్వే ప్రెసిడెంట్ ఉంటావు దానికి. అప్పటికప్పుడు ఫోన్ చేసి పిలిపించుకుంటే అవసరమైతే నువ్వు దేనికి? హల్లెలూయా. గమనించాలి. అందుకనే యోహాను 20:31 ఒక మాట ఉంటుంది, దేవుణ్ణి మనం నమ్మునట్లుగా ఈ వాక్యం మనకు అనుగ్రహించబడిందంట. మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును మీకు రాయబడి ఉన్నది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. దీన్ని చదవటం వల్ల యేసు ప్రభువారు ఆయన దేవుడని, మన కొరకు లోకానికి వచ్చిన పరిశుద్ధుడని, శిలువ వేయబడని, చనిపోయాడని, తిరిగి 3వ రోజు లేచాడని నమ్మునట్లుగా ఈ వాక్యం మనకు అనుగ్రహించబడింది అంట. హల్లెలూయా. అబిగేల్ అంటే అర్థం ఏంటి?
అమ్మా అబీయేలు అర్థం ఏంటి? దేవుడు నా తండ్రి. చెప్పండి ఏంటంట? కీషు తండ్రి పేరు ఏం పేరు అంటమ్మా? అబీయేలు. తన అర్థం ఏంటంటే దేవుడు నా తండ్రి. ఏ మతములోనైనా తండ్రి అని పిలవటానికి అవకాశం లేదు. ఏ మతములో కూడా. బిల్కి షేక్ అనే ఒక స్త్రీ ఒక పుస్తకం రాసింది, మౌదీయ సోదరి. ఈ వాక్యం తెలుసుకొని సత్యాన్ని గ్రహించి దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఎరిగి పాకిస్తాన్లో ఆమె ప్రేమికుల చచ్చిపోతా అనుకున్నటువంటి ఆమెను ఒక 20 సంవత్సరాలు వారి నాన్న జమీందార్ అయినా ఎన్నో కోట్లు హెచ్చించి ఎట్టకేలకి ఈమె రోగం నయం కాదనుకుంటే నీ శ్రేష్ఠులు గల పడేస్తే ఒక రోజు ప్రేమికులారా ఈ నిజదేవుడు ఎవరో ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నాకు కనపడాలని, నన్ను బాగు చేయాలని ప్రేమికులారా కూర్చొని అర్థమవుతుందా ప్రార్థన చేస్తే గమనించండి ప్రేమికులారా, స్వయంగా దేవుడే వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడితే ఆ ప్రత్యక్షతలో కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఇంకా మరింత తెలుసుకోవడానికి ఈ గ్రంథాన్ని ప్రేమిట ఇంట్లో పని మనుషులు ఉంటే ఒకరితో పిలిపించుకొని చదివి ఆమె చెప్పిన మాట ఏం చెప్పాలా గమనించండి. దేవుణ్ణి నా తండ్రి అని పిలవటానికి నేను సాహసించానని పుస్తకం రాసింది. దేవుణ్ణి ఏంటంట నా తండ్రి అని పిలవటానికి ఏంటంట సాహసించిన పుస్తకం రాసింది ప్రేమిట్లారా. ఏ మతములో లేదు ప్రేమిట్లారా. ఎంతవరకు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు తండ్రిని పిలవటం వాట్ రైట్ యూ హ్యావ్ అంటారు కొంతమంది. నీకేం హక్కు ఉంది అని ప్రేమిట్లారా దేవుణ్ణి దూరం పెట్టారు మనుషుడు. కానీ బైబిల్ ప్రేమిట సెలవిస్తుంది ఏంటంటే గమనించండి, నువ్వు రక్షించబడ్డావా, ప్రభుని ఎరిగావా, ప్రభుని తెలుసుకున్న ఎవరివైనా సరే దేవుడికి కుల జాతి మత అలాంటి ఏమీ కూడా లేవు. దేవుడికి వచ్చావా, ప్రభు రక్తంలో కడగబడ్డావా, వాక్యము సెలవిస్తుంది నువ్వు దేవుడిగా మాత్రమే ప్రభుని చూడటం కాదు, నీ తండ్రి అని పిలవగలిగే స్వతంత్రం ఇవ్వగలిగింది. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామాన్ని మహిమపడదాం. తండ్రి అని పిలవగలిగే ఆ స్వేచ్ఛ ప్రేమికులారా ప్రభు మనకు దయచేశాడు. దేవుడు స్వయంభవుడే, సృష్టికర్తే, ఈ సమస్త లోకమును నోటి మాట ద్వారా ఏం చేసిన వాడు, కలుగజేసిన వాడే. కానీ ఇంకా దేవుడు ప్రేమ తన ప్రత్యక్షత, తన యొక్క ప్రేమ ఔన్నత్యం ఎలా బయలుపరుచుకుని చెప్పాలా? తండ్రి కుమారుడు పట్ల జాలిపడినట్లు నా బిడ్డల పట్ల జాలి పడతా అని తన ప్రత్యక్షతను బయలుపరుచుకున్న దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. సంగమా గమనించాలి. ఇప్పుడు ఈ కీషు ఎవరంట? భాగ్యవంతుడు. ఏ గోత్రం చెందినవాడు? వెరీ గుడ్. భాగ్యవంతుడు అంటే ఎవరైనా కీషు భాగ్యవంతుడంట. సౌలు ప్రేమికులారా తండ్రి, కీషు ఈయన బెన్యామి. ఇతడు ప్రేమికులారా భాగ్యవంతుడిని వాక్యము సెలవిస్తుంది. ఏ లెక్క ప్రకారం అతడు భాగ్యవంతుడుగా చూశారు? దేనిని బట్టి అతను భాగ్యవంతుడు అన్నారు? ఏ లెక్కలను బట్టి ప్రేమికులారా అతన్ని భాగ్యవంతులు అన్నారు అని అంటే, ఆ రోజుల్లో ఒక వ్యక్తి భాగ్యవంతులుగా పిలువబడాలంటే వాళ్ళకున్న ఏంటంట ఆస్తిని బట్టి. చెప్పండి దేన్ని బట్టి అంట? అంత తల్లపైకి నాకు చూడాలి. ఆస్తిని బట్టి, వారికున్న ఆ సంపదను బట్టి, ఆ ప్రేమికులారా ఆ జంతువులు లేకుంటే వారికి ఉన్నటువంటి పశువులను బట్టి, వాళ్ళ కింద ఏంటంట పనిచేసే దాసులు ఉంటే ప్రేమికులారా వారిని భాగ్యవంతులు అంటారు. ఇప్పటికీ లోకములో భాగ్యవంతులు ఎవరంటారండి? బాగా పడగెత్తిన వారిని. దేనికి? కోట్లకు పడగెత్తిన వారిని. విస్తారంగా ఏమున్న వాళ్ళని? పొలాలు ఉన్న వాళ్ళని. ఇంకా ఏమున్న వాళ్ళని? బంగారం ఉన్న వాళ్ళని. మొన్న జరిగిందిగా పోయిన సంవత్సరం ప్రైవేటులారా సెలబ్రిటీస్ అని ప్రపంచవ్యాప్తంగా పిలువబడేటువంటి వారు సాదాసీదగా తిరిగారంట. ఆ పిల్లో ఒక సెలబ్రిటీ ఒక ప్రాంతం రావాలంటే చెప్పండి ఎట్టుండదమ్మా? ఎట్టుండదు? ఒక సెలబ్రిటీ ఒక ప్రాంతం రావాలంటే, ఒక పొలిటీషియన్ ఒక ప్రాంతం రావాలంటే, ఒక ప్రైవేట్ బిజినెస్ ఆంట్రిబ్యూట్ ఒక వ్యక్తి ప్రైవేటులారా ప్రజల్లోకి రావాలంటే చాలా ఏం చెప్పాలా? జనాలు ఎక్కువ ఉంటారు. కానీ ఒక పెళ్ళికి ప్రైవేటులారా గమనించండి, సాదాసీదగా తిరిగారంట. ఆ పిల్లో ప్రపంచంలో పేరుగాంచిన ఏంటంట సెలబ్రిటీస్ అని పిలువబడుతున్నాయి. ఎవరిదా పెళ్ళి? మీకు ఏమంటే అర్థమైపోయింది. ఎవరిదమ్మా? అంబానీ. వెరీ గుడ్. అఫీషియల్ లెక్కల ప్రకారం 10,000 కోట్లు ఖర్చు పెట్టాడంటండి. అఫీషియల్, మన నాన్ అఫీషియల్ అంత తెలియదు మనకి. నాకు ఒక విచిత్రమైన సంఘటన నేను దాని గురించి విన్నా. వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉండదంట. ఆ కుక్క అంటే ఒక సొక్క తొడిగారంట. ఎందుకు తొడిగారంట? చెప్పండి. ఏ సొక్క? పెళ్ళి కదా ఎవరిది? ఆ కుక్క సొక్క తొడిగారంట. ఆ సొక్క కాస్ట్ 12 లక్షలు అంట. నేను నా తెలిసిన లెక్క ప్రకారం మన కాడైతే 12 లక్షలు 3 పెళ్ళి చేస్తాం.
12 లక్షలు తిండండి. 3 పెళ్ళి ఏం చేయొచ్చండి? అక్షయ్ గారు, కిషోర్ గారు చేయొచ్చు. స్టీఫెన్ ఇల్లు కట్టుకుంటాయి గారు. హల్లెలూయా, స్తోత్రాలు చెప్పండి ఒకసారి. లోకములో పిరమిడ్లారా వీటిని బట్టి ప్రపంచంలో ఒక్కసారి ఫార్చ్యూనర్ లిస్ట్ ఒకటి తీస్తారు. ఫార్చ్యూన్ లిస్ట్ అంటే పిరమిడ్లారా అసలుకైనా ప్రపంచవ్యాప్తంగా ధనికులు ఎవరో ఒక టాప్ 10 ఉంటారు. వాళ్ళ పేర్లు ప్రతి సంవత్సరం కూడా ఏం చెప్పాలా రాస్తూ ఉంటారు. దాంట్లో వీళ్ళందరూ కూడా చేరుతూ ఉంటారు. కానీ గమనించండి, ఒకవేళ ఎవరు కీషుడు పిరమిడ్లారా, కీషు భాగ్యవంతుడే భౌతికంగా. కానీ ఒక మాట చెప్తాం మీ అందరికీ, గమనించాలి, వాళ్ళందరికంటే ఈరోజు యేసే రక్తములో కడగబడిన వారు వారికంటే భాగ్యవంతులు. ఆమేన్ చెప్పండి ఒకసారి. పిరమిడ్లారా వాళ్ళకంటే కూడా ఈరోజు దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఏంటంట భాగ్యవంతులని వాక్యము సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ముగిస్తాను. ఈ లోక విషయంలో మీరు దరిద్రులుగా ఉన్న విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చాలండి. దేవుడి దృష్టిలో భాగ్యవంతులు ఎవరంట? తలపై కదా ఒకసారి. భాగ్యవంతులు ఎవరంట? భౌతికంగా దరిద్రులుగా ఉన్నా దేవుడి దృష్టిలో భాగ్యవంతులు ఎవరు చెప్పాలా? లోకములో ఒక మనిషి చూస్తున్నట్టుగా ప్రభు చూడట్లే. అందుకని చెప్తున్నాను, దేవుడి ఆలోచనలు ఏంటంట, మనుషుడి ఆలోచనలు ఏంటంట చాలా తేడా. దేవుడు చూసే విధానం వేరు, మనుషుడు చూసే విధానం వేరు. నీలో గనక విశ్వాసం ఉంటే, చెప్పండి ఏముంటే, నీలో గనక విశ్వాస పరిణామం గనక ఎక్కువ ఉంటే, దేవుడి మీద ఏంటంటే అచంచలమైనటువంటి విశ్వాసమే గనక నీకుంటే, ఆ విశ్వాసం పిరమిడ్లారా నీ జీవితంలో గనక పుష్కలంగా గనక ఉంటే, నువ్వు ఒకవేళ భౌతికంగా దరిద్రుడవైనా చాలినటువంటి ఏంటంట స్థితిగతులు కలిగి ఉన్నా నువ్వు దేవుడి దృష్టిలో అలాంటి వారందరూ కూడా భాగ్యవంతులు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. గమనించాలి, దేవుడు మిమ్మల్ని అందరిని దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎంతకేం దీవిస్తాడు, ఎక్కడికేం దీవిస్తాడు, ఎంత ఉన్నతమైన స్థితికైనా ప్రభువుని తీసుకుని వెళ్తాడు. ఆమేన్ చెప్పండి. అయితే మీకేం రావద్దు, విశ్వాసం పక్క పెట్టండి. ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం. ఎంతవరకైనా ప్రభు తీసుకెళ్తాడు మిమ్మల్ని. తీసుకెళ్తలేదా? తీసుకెళ్ళాక మీకు రావద్దు ఏంటిది, కొమ్ములు రావద్దు, గర్వం రావద్దు. ఇది రాబట్టి అభివృద్ధి ఆగిపోతుంది మందిలో. హల్లెలూయా. ఎంత మట్టుకైనా ప్రభు మిమ్మల్ని తీసుకొని వెళ్ళును గాక, బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. ఊహించని రీతిలో దేవుడు ఒక మంచి స్థితిలో ఉంచును గాక. అయితే ఒక మాట ఇవ్వండి ప్రభుకి, అయ్యా ఎంత దీవించినా ఖచ్చితంగా నేను గర్వపడనయ్యా అని ఒక మాట దేవుడికి విశ్వాసంతో బలుగా మాట, నీ స్థితిని నా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఒకటి, పిరమిడ్లారా దే ఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్, దేవుళ్ళో వారు భాగ్యవంతులు. 2, పిరమిడ్లారా అన్కాంప్రమైజ్డ్ లైఫ్, రాజీపడని జీవితం. అందుకని ఆ పేరు, ఈ పేరు పెడితే వాడు బతికినంతకాలం దుఃఖంతోనే బతుకుతాడు. ఏ పేరు అంటది? ఏ పేరు? బెనోని. ఈ పేరు పెడితే వీళ్ళ వంశం అంతా ఏంటంట దుఃఖంతోనే బతుకంత ఏం చేస్తారని, అందరికీ దుఃఖాన్ని వేదన కలిగిస్తారని దూరదృష్టి గలవాడై ప్రవచనానుసారంగా బెనోని కాదు బెన్యామీన్ అని పేరు పెడితే ఆ పేరు నిలబెట్టిన వారే బెన్యామీలు. సార్థకత చేశారండి ఆ పాటని. ఇంకా చాలామంది ఉన్నారులే కానీ ఎక్కువ చెప్పిన ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? అట్టి కృప ధన్యత మనకందరికి అనుగురించి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. అందరం దయచేసి పిరమిడ్లారా ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనములో ఎల్దాదా అనేటువంటి వ్యక్తి కూడా బెన్యామీడే. 2 లక్షల మందికి అధిపతిగా ఉన్నాడు సంగమా. యెహోషువ పాత కాలములో పిరమిడ్లారా
చేర్చుకున్న టీములో ఒకడు ఎల్దాదా, ఆయన బెన్యామీయుడే. ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఆధ్యాత్మిక సిరులు మేము సంపాదించుకున్న నీ ముందు మాకు చాలా సవివరంగా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చావు మాతోని. ఈ 100 మాటలు ఒక్క మాట నీకు నిజంగా నేను బలపరిస్తే చేతులు ఎత్తండి సంగమా. ఈ ఒక్క మాట చాలు. ఇంకొక మాట, మొర్దెకై విషయంలో రాత్రికి అద్భుతం జరిగిపోయింది సంగమా. రాత్రికి అద్భుతం జరిగిపోయింది. రాత్రికే కార్యాలు జరిగిపోయాయి. నా దేవుడు తలుచుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు నీ స్థితిని మార్చడానికి నా యేసయ్యకు ప్రేమికులారా క్షణము చాలు. 38 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తిని ఎన్ని సంవత్సరాలు దేవుడు బాగు చేశాడు? ఒకేసారి సంగమా. 12 సంవత్సరాలు బాధపడుతున్న స్త్రీని ఒక్క నిమిషంలో బాగైపోయింది సంగమా. 18 సంవత్సరాలు వంగిపోయినటువంటి స్త్రీ ఒక్క క్షణములో స్వస్థపరచబడింది. ఒక్క రాత్రిలో ఏశావు కోపిష్ఠుడై రౌతుడై చంపడానికి వస్తున్నవాడు యాకోబు మీద ప్రేమ కలిగేలా దేవుడు చేయగలిగాడా? ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం అని ప్రభు మన జీవితాలు ఆయన కనిపిద్దాం. క్షణములో మార్చగలుగుతాడు మన జీవితాలు. క్షణములో స్థితిగతులు మార్చేస్తారు మనవి. అన్నవారందరూ చేతులు ఎత్తండి. నా స్థితి బాగలేదయ్యా, నా స్థితి బాగాలే, ప్రస్తుతం వెళ్తున్న స్థితిగతులు ఏం బాగాలే, ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, కష్టాల్లో ప్రతికూలతలో ఉన్నా. నువ్వు కార్యం చేస్తే క్షణం పట్టదంట కదా ప్రభువా, విశ్వాసంతో చేయెత్తుతున్నాను, నా స్థితిని చూడయ్యా అని ప్రార్థన చేయ. ఒకసారి రాత్రికి అద్భుతం జరిగిపోయింది కదా సంగమా. యూదులందరూ బతికిపోయారు. కీడు చేయడానికి వచ్చిన వాడికి కీడు జరిగిపోయింది సంగమా. విశ్వాసములో నేను భాగ్యవంతుడుగా ఉండాలయ్యా, ఆత్మీయతలో భాగ్యవంతుడుగా ఉండాలయ్యా. లోక సంబంధమైనటువంటి వాటిలో కాదు నాయన, నేను ఉండవలసిన వాటిలో భాగ్యవంతురాలుగా ఉంటే సమస్తం నన్ను వెంటాడతాయి నాయన, సమస్తం వెంటాడతాయి. ప్రార్థన చేస్తావా? చేతులు ఎత్తండి. విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉందాం. మొర్దెకై నేర్పిస్తున్న 2వది, ఏ క్షణములో నేను అద్భుతాలు మన జీవితంలో ప్రభు జరిగించాలంటే కాంప్రమైజ్ కాకుండా భక్తి చేయి, రాజీ పడకుండా భక్తి చేయి. చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు సంధించునుగాక, నా దేవుడు వారిని బలపరచునుగాక, వారి అంతరంగములో ప్రతి కలవరాన్ని ప్రభు నాట్యముగా మార్చునుగాక, కుటుంబ స్థితిగతులు దేవుడు ఆశీర్వాదకరంగా చేయునుగాక, అద్భుతాలు జరిగించునుగాక. తండ్రి, ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు మేము కలిగి మా జీవితాలు చక్కగా కొనసాగించుకోవడానికి నీ కృప ఉన్నతంగా దయచేసి మీరు మహిమ పొంది. అవును కదయ్యా, నీ మాటలు చాలా మమ్మల్ని అందరినీ బలపరుస్తూ మరింత మేము నా తండ్రి ఆధ్యాత్మికంగా కొనసాగుతూ నడిపించబడాలని నిత్యం పురుకొల్పుతున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.